భారత్ మాల్దీవ్స్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవ్స్ మంత్రులు కొందరు నోరు పారేసుకున్నారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి భారతీయులు మాల్దీవ్స్ ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ వివాదంపై మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాయ్కాట్ మాల్దీవ్స్ కారణంగా తమ దేశ పర్యాటక రంగం ఎంత నష్టపోయిందో వివరించారు. దీనిపై తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. మాల్దీవ్స్ ప్రజల తరపున భారత్కి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న నషీద్ భారత్కి సారీ చెప్పారు. భారత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు నషీద్. మోదీతో తమతో చాలా బాగా మాట్లాడారని, మోదీకి తాను అతిపెద్ద సపోర్ట్ ఉందని వెల్లడించారు. ప్రధాని మోదీకి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు తెలిపారు. బాయ్కాట్ మాల్దీవ్స్ కి కారణమైన మంత్రులనే ప్రస్తుతం అధ్యక్షుడు వెంటనే తొలగించారని గుర్తు చేశారు. భారత్ మాల్దీవ్స్ మధ్య ఎన్నో ఏళ్లుగా మైత్రి కొనసాగుతుందని చెప్పారు. మాల్దీవ్స్ నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలని చెప్తే భారత్ ఆ విషయంలో ఎలాంటి తగువ పెట్టుకోలేదని, చర్చించేందుకు ముందుకొచ్చిందని ప్రశంసించారు. భారత్ మాల్దీవ్స్ మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలోనే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్తో ఇటీవల భేటీ అయ్యారు. ఉంగడా రాజధాని కంపాలాలో ఈ సమావేశం జరిగినట్లు జయశంకర్ వెల్లడించారు. ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు. భారత్ మాల్దీవ్స్ మధ్య ద్వైపాక్షిక బంధంపై చర్చ జరిగినట్లు వివరించారు. 2 రోజుల పాటు జరిగే సమ్మిట్లో పాల్గొనేందుకు కంపాలా వెళ్లిన జయశంకర్ జమీర్తో ప్రత్యేకంగా చర్చించారు. ఈ ట్వీట్ కి మూసా జమీర్ స్పందించారు. జయశంకర్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మాల్దీవ్స్ లో భారతీయ సైనికులను ఉపసంహరించుకోవాల్సిన అంశంపైన చర్చించినట్టు తెలిపారు. తమ దేశానికి అందించవలసిన సహకారం పైన చర్చ జరిగినట్లు వెల్లడించారు.